కేసీఆర్ ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి ఉపయోగం ఉంది? కేసీఆర్ చేసిన రైతులకు ఏ ప్రభుత్వం చేసిందమ్మా? 60-70 సంవత్సరాలు పరిపాలించారు. ఎవరేం చేసిరు? కేసీఆర్ కంటే ఎక్కువ పరిపాలించిన వాళ్ళు ఎవరు? కానీ చాలామంది ఏం ఉపయోగం లేదు, మొత్తం రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్ప చేసి పెట్టిండు, ఈసారి గెలిస్తే ఇంకా మొత్తానికి డెవలప్మెంట్ అనేది మొత్తం చెడిపోతుంది అని చెప్పి చాలామంది అంటున్నారు కదా. ఎవరో ఒకరు కావాలని చెప్తాడమ్మా. ఏదో వాళ్ళ పుట్టగతులు నడపాలని చెప్పి వాళ్ళు ఏదో అధికారంలో రావాలని చెప్తారు. కానీ మాకు తెలుసు రైతులకు ఏం చేసింది కేసీఆర్ అనేది మాకు తెలుసు. అది మాకు అడిగి తెలుసుకోవాలి. వాళ్ళు అక్కడ ఎక్కడో కూర్చొని మాట్లాడుకుంటే ఎట్లా తెలుస్తుందమ్మా? మీకు ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఏమేమి వచ్చాయి? రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, రైతులకు 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు, కెనాల్ కాలువలు, నీళ్ళు 24 గంటలు నీళ్ళు వస్తున్నాయి. అప్పట్లో ఉండేనమ్మా నీళ్లు రైతులకు ఏమి లేకుండా ఉండేది. మన తెలంగాణలో వాటర్ ప్రాబ్లం చాలా ఉండే, కరెంట్ సరిగ్గా ఉండకపోతుండే, రైతులకైతే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుండే. 100% రైతులకు అయితే సేఫ్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం. ఒకవేళ ఈసారి కాంగ్రెస్ గెలిస్తే ఎట్లుంటుందన్న? మళ్ళీ ఇక కాంగ్రెస్ గెలితే ఏం లేదమ్మా, మళ్ళీ మొదటి రోజులే అదే పోయినసారి ఆయన చెప్పిండుగా, ఆయన పీసీసీ అధ్యక్షుడు 3 గంటల కరెంట్ అని. 3 గంటల కరెంట్ ఎవరికి సరిపోద్దాం? 3 గంటల కరెంటు ఒక ఇంటికే సరిపోదు. 3 గంటల కరెంట్ అట్లాంటిది రైతులకు ఏం సరిపోద్దమ్మా? ఇంట్లో ఒక బోర్ వేసుకున్న వాళ్ళకే బాత్రూమ్కి పోవాలన్నా, లెట్రూమ్ పోవాలన్నా, ఇంట్లో మంచి నీళ్ళు యూజ్ చేసుకోవాలన్నా, ఏ రకంగా ఇది చేసుకోవాలన్నదే 3 గంటల కరెంట్ సరిపోదు. అట్లాంటప్పుడు 3 గంటల కరెంట్ రైతులకు ఎట్లా సరిపోద్ది అని అనుకుంటాడమ్మా? అట్లాంటి ఓటు వేస్తేంది లేకపోతేంది? లేకపోతే వాళ్ళ ప్రభుత్వం ఏమైనా చూడలేదా ఇంతకుముందు? కాంగ్రెస్ ప్రభుత్వం చూడలేదని అంటే అదొక వేరు. కానీ వాళ్ళు ఆల్రెడీ చూపించిర్రు, చేసిర్రు. ఆ టైంలో రైతులం ఎంత మోసపోయినాం ఆటోమేటిక్గా. కాబట్టి కేసీఆర్ గారి ప్రభుత్వం సూపర్. మీకు ఆ టైంలో ఎలా అనిపించింది? రైతులకు 3 గంటలే సరిపోతుంది అన్నప్పుడు మీ రియాక్షన్ ఎట్లుండే? మీరు నార్మల్గా ఫ్రెండ్స్ అయినా మాట్లాడుకుంటారు కదా. ఇక అట్లా అనుకుంటేనమ్మా, విలేజ్ పీపుల్ ఏదో సిటీలని చెప్పడం అని కాదు, బయటికి వచ్చి మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళు, ఈ రేవంత్ రెడ్డి వీళ్ళు చెప్పిన మాటలు ఏదో బయట రైతులకు వచ్చి మాట్లాడాలి. 3 గంటల కరెంట్ సరిపోతుందా మీకు అంటే 3 గంటలు ఇవ్వాలి. ఆయన సొంతంగా ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని 3 గంటల కరెంట్ అంటే సరిపోద్దమ్మా? అది కరెక్ట్ కాదు కదా. మెయిన్ మనం బ్రతకాలంటే ఫస్ట్ కావాల్సింది ఫస్ట్ రైతే ఉండాలి. ఇప్పుడు ఏ జాబ్ చేయాలన్నా కానీ, ఇప్పుడు మేము ఎవరం బయటికి రావాలన్నా కానీ ఫస్ట్ మాకు ఫుడ్ ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు ఏ జాబ్ అయినా కానీ రైతు ఏమంటారమ్మా, సామెత ఉందిగా, దేశానికి వెన్నెముక్క రైతు. రైతు లేనిది ఎవరున్నాడు? ఇవాళ 3 గంటలు చెప్పిన రేవంత్ రెడ్డి ఉంటాడా? ఆయన ఒక రైతు బిడ్డ కాదా? అవునా కదా? మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ హ్యాట్రిక్ కేసీఆర్ గారు గెలిస్తేనే బాగుంటుందమ్మా. వేరే వాళ్ళకి ఛాన్స్ ఎక్కడ ఉండదమ్మా? ఏం చేసిరు వాళ్ళు? అంతకుముందు చేసి ఉన్నారు. ఒకళ్ళ కొత్త ప్రభుత్వం ఏర్పడి, కొత్త పార్టీ ఏర్పడి, ప్రజలకు ఇది చేస్తాం, అది చేస్తాం, న్యాయం చేస్తామని చెప్పి అంటే అదొక వేరు, నమ్ముతారు. కానీ నీకే 60-70 సంవత్సరాలు అవకాశం ఇచ్చినాక, నువ్వు 3 గంటలు చెప్పినాక ఇక రైతులు నీకు ఎట్లా ఓటేస్తారు? నీకు ఎట్లా కుర్చీలో కూర్చోబెడతారు సీఎం పదవి మీద? అది కూడా జనాలకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది కదమ్మా. అందరు చెప్తూనే ఉన్నారు. అసలు రైతులకు ఏం చేసిండని ఓటు వచ్చి అడుగుతాడు ఆయన? అవునా కదా? 3 గంటల కరెంట్ అంట. 3 గంటల కరెంట్, 24 గంటల కరెంట్ ఇచ్చినోనికి మళ్ళీ 3 గంటలు అంటే 21 గంటలు ఎడిపోవాలి. ఈయన అమ్ముకొని డబ్బులు సంపాదించుకొని కూర్చోవాలి 21 గంటలు. అంతే కదా? ఇప్పుడు ఆయన చెప్పింది అంతే కదమ్మా. ఇప్పుడు కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు, నడుస్తూనే ఉన్నది. అది ఉచిత కరెంటు ఇస్తూనే ఉన్నాడు. కానీ 3 గంటలు అంటే మిగతా 21 గంటలు ఈయన అమ్ముకొని జేబులు నింపుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక వాళ్ళ పరిస్థితి అది. ఇంకా రైతులకి ఇంకా కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు వస్తే బాగుంటుంది అన్న? కేసీఆర్ గారు చెప్పని కూడా చేస్తూనే ఉన్నాడమ్మా. పలాని ఇది చేయమని చెప్పినా అదొకటే అని కాదు, చెప్పని చాలా చేస్తున్నారు. కాబట్టి ఏది ఆశిస్తాం? ఆటోమేటిక్గా వాళ్ళే చేస్తారు, ఆయనే చేస్తాడు. ఏదైనా ఆయనే చేస్తాడమ్మా. ఇప్పుడు ఎరువుల సబ్సిడీ కూడా ఆయన కడతాడు కదా, కేంద్ర ప్రభుత్వాన్ని కడతాడు. కేంద్ర ప్రభుత్వం కొన్ని సగం కడతాంది. ఆ తర్వాత మనకు లోకల్ వచ్చేస్తుంది, ఊళ్ళలో సెంటర్లలో వస్తున్నాయి. ఎరువులు ఏమన్నా ప్రాబ్లమే తెలియదు కదా. ఒకప్పుడు చెప్పులు ఏది మన గవర్నమెంట్ ఆఫీసుల ముంగట, షాపుల ముంగట చెప్పులు పెట్టేది లైన్లు. రేపు పొద్దున్న వస్తున్నామంటే ఇవాళ సాయంత్రం చెప్పులు పెట్టిపోయేది. 3 రోజులు ఆ క్యూ లైన్లో నిలబడ్డా కూడా ఒక యూరియా బత్తా కూడా దొరకపోయేది ఆ టైంలో రైతులకు. కానీ ఇప్పుడు అట్లాంటి లేదు కదా. మీ విలేజ్లో డెవలప్మెంట్ ఎలా ఉందన్న? మరి మా విలేజ్లో డెవలప్మెంట్ సూపర్ ఉందమ్మా. మాకు సపరేట్ గ్రామ పంచాయతీ అయింది. మేమందరం సర్పంచ్, ఉప సర్పంచ్లు అయినాం.
గోండు గూడారాలు లంబాడి జాతి వీళ్ళందరూ సపరేట్ గ్రామ పంచాయతీ చేసిండు కాబట్టి మా రాజ్యం మా తండలో మా రాజ్యమే పరిపాలించుకుంటూ ఉంటాను. అచ్చా మీ తండానా? ఒకప్పుడు ఎలా ఉండే మరి? ఒకప్పుడు ఎలా ఉండేనమ్మా, ఒకప్పుడు ఎలా ఉండే, ఎవరో ఒకరిని గెలిపించేది, ఒక సెంటర్లో వచ్చేది, రెండో సెంటర్కి పారిపోయేది. అప్పుడు ఏది కాంగ్రెస్ ప్రభుత్వము, ఏమని ఉంటే మా ప్రభుత్వము మాది ఇది అదని లీడర్ గీడర్ అని అంటారు. ఆ టైంలో లీడర్ ఎవడు వచ్చిండు, ఇవిడేం చెప్తా అంటే ఇప్పుడు మా తండలో మా రాజ్యం నడుతుంది కాబట్టి మా సొంతం మేము చేసుకుంటున్నాం, మేము ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాం. మీ గ్రామంలో ఎవరికైనా దళిత బంధు వచ్చిందన్న మరి? దళిత బంధు అంటే మాకు గిరిజన బంధు పెట్టిండమ్మా, కాకపోతే ఇంతవరకు రాలేదు. దళిత బంధు అనేది ఊరోళ్ళకి, మాది తండ జీపీ. మా ఊర్లో మా పక్కన ఊరు అంతకుముందు మా జీపీ ఉండేది. ఓవరాల్గా మొత్తం కాంపిటీషన్ల మీద ఈ కాకుండా మా జీపీ అంతకుముందు రాజుల్లో ఉండేది. ఆ రాజుల్లో కూడా చాలా మందికి వచ్చింది దళిత బంధు. 3 ఎకరాల భూమి కూడా వచ్చింది.